ఏరా ఎస్కేప్ అవుతున్నాం, లోపలేసుకున్నా ఇంకా బుద్ధి రాలేదా? అవన్నీ పట్టించుకుంటే పశుపతిని కాపాడగలవా అన్నా? ఎలాగైనా పశుపతిని ఇక్కడ నుంచి బయటికి పంపించాలన్నా, అందుకు నీ సాయం కావాలి. నన్నేం చేయమంటారా? గంజాయి చాక్లెట్కి ఏర్పాటు చేయన్నా. ఏయ్, నేను కిరాణా కొడి పెట్టానా, నన్ను చాక్లెట్ అడుగుతున్నావు? అన్నా, జైల్లో డబ్బు విసిరితే ఏం కావాలన్నా దొరుకుతాయన్నా. నువ్వు కనుక ఒక్క సాయం చేస్తే నేను పశుపతిని ఇక్కడ నుంచి ఈజీగా తప్పించేస్తానన్నా. తప్పించబోతున్నారా? వద్దురా. ఎందుకనయ్యా? ఇంతకు ముందే మీరు సొరంగం తవ్వి తప్పించుకున్నందుకు నన్ను తలకిందులుగా వేలాడదీసి కుక్కను కొట్టినట్టు కొట్టారా. మళ్ళీ మీరు తప్పించుకున్నారంటే నన్ను కొడతారా. ఊపు శరీరం రా, లొడకలు సౌండ్ వస్తుంది, నేను తట్టుకోలేనురా. ఎక్కడైనా తవ్వారంటే నా బెండు తీసేస్తారా. నన్ను కూడా బెండు తీశారు. అవన్నీ పట్టించుకుంటే పని వద్దా బాంబుల మూర్తే? వద్దురా కన్నయ్య, జైలర్తో చెప్పేస్తాను. నేను ఇంతకు ముందే చెప్పేసేగా. ఏమని చెప్పేశావు? ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి మాకు ఐడియా ఇస్తుంది బాంబుల మూర్తి అన్నయ్య నేను చెప్పేశానుగా. చెప్పేశావా? నా కథ ముగించేసావా? ఇక నా జీవితాంతం ఈ జైల్లోనేనా? ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల. పాట పాడితే మాత్రం తిట్టండి, తప్పించుకునేవాడిని వదిలేయండి. రేయ్, ఏంట్రా మీరు చేసే డ్యూటీ? ఏం లేదు పోలీస్ అన్నా. ఏ పశుపతి, ఏయ్ తెలివి తక్కువ పని చేసి ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచిస్తే ఏంది అర్థం? ఏయ్, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అసలే నేను అమ్మను చూడలేకపోయానని చాలా బాధపడుతున్నాను. ఏంటయ్యా మీ ఊడు అలా సోకంగా కూర్చున్నాడా? ఏయ్, జరిగిందని తెలుసుకొని మేమే బాధపడుతూ ఉంటే మధ్యలో నీ గోలేందా? ఎళ్ళవా ఎళ్ళు. యో, హెల్ప్ చేయాలని వస్తే ఇసుక్కుంటావా? నువ్వే హెల్ప్ చేస్తావయ్యా? వాళ్ళ అమ్మతో మాట్లాడారని ఏడుస్తున్నాడు కదా, నేను తెలుసుకుంటే మాట్లాడిస్తాను. ఏందా నువ్వు అనేది? జైలు లోపల మొబైల్ షాప్ నడుపుతున్నాను. ఎయిర్సెల్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అన్ని ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. నాన్న, ఫోన్ ఉంటే ఇవ్వనా? నేను మా అమ్మతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడతాను. డబ్బులున్నాయా? డబ్బా? జైల్లో డబ్బు ఎలా పశుపతి, నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. ఇదిగో, నువ్వు ముందు ఫోన్కి ఏర్పాటు చేయి. నీకు ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. అలాగైతే సరే, ఇప్పుడే తెస్తా. పశుపతి, నువ్వేం దిగులు పడకు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నా లాకర్లో డబ్బు తీసుకొని వస్తాను. ఇదిగో ఫోను. పశుపతి, నువ్వు అమ్మతో మాట్లాడే పనిలో ఉండు, నేను వీడి పని చూస్తాను. ముందు డబ్బులు ఇవ్వయ్యా. ఇంత తీసుకోవయ్యా. కర్మ. లక్ష్మి రా, లక్ష్మి. అది సరే, నేను అక్కడ ఫోన్ దాచిపెట్టాను, తెచ్చాను. నువ్వేంట్రా ఏటీఎంలో తీసుకొచ్చినట్టు డబ్బులు తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు? అన్నా, నా కడుపే ఒక ఏటీఎం సెంటర్ అన్నా. నేను జైలు లోపలికి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచిలో వేసుకొని మింగేస్తాను. అవసరం వచ్చినప్పుడు ముక్కి తీస్తాను. ఈ రోజు మీరు ఎక్కువగా అడిగేటప్పటికి ఎక్కువగా ముక్కాల్సి వచ్చింది. ఓరి దరిద్రుడా, కరెన్సీ నోట్లు లిటిల్ లో తెస్తావా? హలో అన్నా, దసనా, నేను పశుపతిని. పశుపతా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను జైలు నుంచి మాట్లాడుతున్నాను. జైలు నుంచా? ఎలారా? ఎలా? అది వదిలేయన్నా. అన్నా, అమ్మకు ఆపరేషన్ అయిందా? ఇప్పుడు ఎలా ఉందన్నా? ఎలా జరుగుతుందిరా? ఎలా జరుగుతుంది? ఇదిగో డబ్బులు తీసుకొస్తానా, నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు. అప్పుడు ఎలా జరుగుతుంది? ఏమంటున్నావు అన్నా? నేను డబ్బు ఇమ్మని రఘు గారికి చెప్పాను కదా, ఆయన మీకు ఇవ్వలేదా? రఘువా? ఎవర్రా రఘు? ఆయనే నాకు డబ్బులు ఇస్తానని చెప్పిన అతను. ఒరే, ఎవరో నీ అమాయకత్వాన్ని ఉపయోగించుకుని నిన్ను బాగా మోసం చేశాడురా. లేదన్నా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో ఏంటో తప్పకుండా డబ్బులు ఇస్తారు. అన్నా, ఆ అమ్మకి ఇప్పుడు ఎలా ఉందన్నా? నేనేం చెప్పను. గుడికొచ్చి అమ్మను కాపాడమని దేవుని కోరడం తప్ప ఏమీ చెయ్యలేనురా. డబ్బు కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాను. అన్నా, రగ్గారు వస్తారన్నా. ఆయన రాకున్నా అన్నా, ఎక్కడైనా డబ్బు సర్ది అమ్మకి ఎలాగైనా ఆపరేషన్ చేయించు. నేను మిమ్మల్ని నవ్వుకున్నానన్నా. రే ఏడవకురా, అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడున్న ప్రాబ్లం అంతా అమ్మ నిన్ను చూడాలని కలవరిస్తోందిరా. నువ్వు వెంటనే ఫోన్ చేసి తనతో మాట్లాడు. తన మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే. హలో చిన్నమ్మగారు. పశుపతి, నువ్వా? ఎక్కడున్నావు? నేను జైలు నుంచి మాట్లాడుతున్నాను. అమ్మకి ఎలా ఉంది? నీ ఆలపనలోనే ఉన్నారు. నేను ఎక్కడని ఎప్పుడు కలవరిస్తూనే ఉన్నారు. ఫోన్ అమ్మకి ఇవ్వండి. అమ్మా, పశుపతి మాట్లాడమ్మా. పశుపతి, అమ్మా, ఎలాగున్నావు? ఏం బాగానే ఉన్నానురా. నువ్వెలా ఉన్నావు? ఎందుకురా ఇన్ని రోజులు అక్కడే ఉన్నావు? నిన్ను చూడాలని ఆశగా ఉంది. త్వరగా రారా. నాకు నిన్ను చూడాలనుందమ్మా.
వెళ్ళిన పని ఇంకా అవ్వలేదా? పూర్తి కాలేదు, ఇంకా పూర్తి కాలేదు. అందుకే నిన్ను చూడడానికి రాలేకపోయాను. అమ్మా, కావాలంటే ఈ పని వదిలేసి నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకోనమ్మా. వద్దు బాబు, ప్రియ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఇదిగో ప్రియతో మాట్లాడు. చిన్నమ్మా, నేను దాసనతో మాట్లాడాను. డబ్బు ఎలాగైనా దొరుకుతుంది. అమ్మకి ఆపరేషన్ చేయించేయండి. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి చిన్నమ్మ. నేను తర్వాత మాట్లాడతాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.